నమస్తే. కాకినాడలో పూజారిపై జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ నేత పూజారిపై చేసిన దాడి గురించి చాలా వైరల్ అయింది ఈ చర్చ. అయితే దీనిపైన ఆర్కే రోజా గారు ఇచ్చినటువంటి ఒక ట్వీట్ మాత్రం నిజంగా అందరికీ చాలా అసహ్యంగా ఎబ్బెట్టుగా ఉంది. సో అసలు ఆ ట్వీట్ గురించి ఏం చెప్తారో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అసలుకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతే అన్ని రకాల అరాచకాలు అవన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ పూజారులు మీద దాడి చేయడం అనేది చాలా ఘోరం. అంతకుముందు గుళ్ళు ధ్వంసం చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఎవరైతే పూజారి పైన కాకినాడలో జరిగినటువంటి దాడి పైన ఆర్కే రోజా గారి ట్వీట్ అనేది మీరు చూసే ఉంటారు. అసలు దాన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు రోజాకి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలనివ్వకుండా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలనివ్వకుండా చూసుకోవటానికి అవసరమైన ఏ పనైనా చేస్తాను అని సిద్ధంగా ఉన్నది రోజా. ఇప్పుడు అక్కడ అర్చకుడి మీద అసలు దాడి చేసిన విధానం చూస్తే ఎంత పాశవికంగా, అసలు ఎంత క్రూరుడు కూడా, ఎంత నీచుడు కూడా అటువంటి పని చేయడు. మీరు దేవుడి గుడికి వెళ్తారు. దేవుడి గుడికి ఎందుకు వెళ్తారండి? మీరు ప్రశాంతంగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని దండం పెట్టుకొని రావటానికి వెళ్తారు. మీరు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్తారు, లేకపోతే అరటిపండ్లు తీసుకెళ్తారు, లేకపోతే అగరబత్తులు తీసుకెళ్తారు. అభిషేకం చేయించాలంటే ఏదో పాలో నెయ్యో ఏదో పంచామృతాలు తీసుకొని వెళ్తారు. ఇంతే కదా. వెళ్ళి అర్చకుడికి ఇస్తారు. ఆ అర్చకుడు వాటిని ఏం చేయాలో టికెట్ చూసుకొని, అభిషేకమా అర్చన ఏంటో చూసుకొని దాని ప్రకారం చేస్తాడు. ఇది జనరల్గా జరిగేది. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విధంగా పద్ధతులు ఉంటాయి. అర్చన సరిగ్గా చేయలేదని నువ్వెట చెబుతావు? నీకు తెలుసా? నీకు తెలిస్తే నువ్వే చేసుకో. వెళ్ళి నీకు తెలిస్తే నువ్వే వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి నువ్వే చేసుకో, అర్చన చేసుకో, లేకపోతే అభిషేకం చేసుకో. ఈ వైసీపీ నాయకుడు, నేను ఆడెవడో మాజీ కార్పొరేటర్ అట, ప్రస్తుత కార్పొరేటర్ కూడా కాదు, ఆడెవడో మాజీ కార్పొరేటరు, ఆడికి అంత పొగరా. దేవుడు సన్నిధిలో 24 గంటలు ఉండే ఆయన్ని చూస్తే ఆయన ఎంత బక్కగా ఉన్నాడు. ఆయన పెద్ద ఏజ్ కూడా చాలా పెద్దది. ఆయన దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆ గుళ్ళో పనిచేస్తున్నాడు. ఏ రోజు కాంట్రవర్సీ లేదు. పెద్ద ఆయన, అందులో బ్రాహ్మడు. కాంట్రవర్సీ ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరన్నా వస్తే, గుడికి వస్తే 4 మంచి మాటలు చెప్తాడు ఆయన. అయ్యా అందరూ కొట్టుకు సావమాకండి, కులాల పేరుతో కొట్టుకు సావమాకండి, కలిసి ఉండండి అని ఏ అర్చకుడైనా, ఏ పురోహితుడైనా, ఏ బ్రాహ్మడైనా ఏం చెప్తారు అంటే, సమాజంలో అందరూ కలిసి ఉండండి, కలిసి బతకండి, అందరూ సంతోషంగా ఉండండి, మీకోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, అర్చన చేస్తాను, అది ఇది అని చెప్పి ఏ బ్రాహ్మడైనా కానీ ఆ విధమైన మంచి మనస్సుతోటి, మనస్తత్వంతో ఉంటాడు. వాళ్ళు ఆ పళ్ళెంలో, మీరు వేసే హారతి పళ్ళెంలో వేసే డబ్బులతోటి బతుకుతూ ఉంటారు. వాళ్ళకేమీ మీకు వచ్చినట్టు అక్రమ సంపాదన లేదు, వాడికి వచ్చినట్టు అక్రమ సంపాదన లేదు, అక్రమ ఆస్తులు లేవు, భూ కబ్జాలు లేవు, రియల్ ఎస్టేట్ వెంచర్లు లేవు, అటువంటివి ఏం లేవు. ఆ బ్రాహ్మడు పేద బ్రాహ్మడు భక్తులు ఇచ్చే కానుకల మీద బతుకుతాడు. ప్రభుత్వం ఇచ్చే 3,000-4,000 రూపాయల వేతనంతో బతుకుతాడు. అటువంటి ఒక బలహీనమైన వ్యక్తి మీద దాడి చేస్తావా? దాడి చేస్తే ఆ దాడిని ఈ మంత్రిగా చెప్పుకోవడానికే సిగ్గుపడాలి రోజా. మంత్రివై ఉండి నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళని కాపాడాలి. చేతైతే కాపాడు, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంతేగాని బ్రాహ్మలు అంటే అంత చులకనగా ఉందా? అంటే ఏమి చేయలేరా? నువ్వు నీ జగనన్నని ప్రొటెక్ట్ చేసుకోవటానికి నువ్వు బ్రాహ్మణుల మీద దాడి చేసిన వాడిని సపోర్ట్ చేస్తావా? వచ్చే ఎన్నికల్లో, అంటే ఇంకొక 40 రోజుల్లోనో 50 రోజుల్లోనో జరిగే పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాహ్మలందరూ కూడా ఇప్పుడు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంటే, ఒకటి కాదు జగన్ గారు, ఇది ఒకటి కాదు, ఒక సంఘటన కాదు. ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటికీ 6-7 సార్లు
మీకు అసలు భీమవరం పంచారామ క్షేత్రంలో అయితే బ్రాహ్మడి మీద దాడి చేసి అటాక్ చేసి బ్రాహ్మడికి పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని తెంచేశారండి పాపిస్టి వాళ్ళు. ఇటువంటి సంఘటనలు జరిగితే ఒక్కడి మీద కేసు లేదు, ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. దాదాపు 8 సంఘటనలు జరిగినాయి. అంటే బ్రాహ్మణుల మీద దాడి చేస్తే అందరూ సైలెంట్గా ఉంటారు. బ్రాహ్మణులకి ఏమి అండాదండ ఉండదు, కులబలం ఉండదు, బలహీనులు ఆ కులంలోనే తగాదాలు ఉంటాయి చాలామందికి. అంటే శాఖా విభేదాలు అవన్నీ ఉంటాయి. అసంఘటితంగా ఉంటారు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి, వాళ్ళకి ఓటు బ్యాంకు లేదు కాబట్టి వాళ్ళ మీద దాడి చేస్తావా? ఆ దాడిని నువ్వు సపోర్ట్ చేస్తావా? ఈ అరాచకం నిజంగా. అందుకనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాహ్మణ వర్గాలు, బ్రాహ్మణ సంఘాలు అన్నీ కూడా ఈ రోజున ఈ వైసీపీ అరాచక పాలన గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాయి. ఈ రోజా చేసిన ఈ చర్యతోటి అసలు నగరంలో ఉన్న బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా యునైట్ అయిపోతున్నాయి. బ్రాహ్మణుల మీద సపోర్ట్, ఒక దాడి చేస్తే దాడి చేసిన వాడికి సపోర్ట్ చేస్తావా నువ్వు అన్న ఉద్దేశం మొత్తం బ్రాహ్మణులందరిలో కనిపిస్తున్నది. దీనికి రోజాతో పాటు ఆ పార్టీ వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోబోతున్నారు. బ్రాహ్మణులందరూ కూడా ఈ రోజున సంఘటితమై ఉన్నారు. మొత్తం వాళ్ళ మీద ఇటువంటి దాడులు, ఇటువంటి అరాచక శక్తులు ఒక లైన్లో ఉంటే, అరే కొంచెం ఇటు జరగయ్యా, వెనక వాళ్ళకి దేవుడు కనపట్టలేదు అంటే వాడు ఆ దేవస్థానానికి సంబంధించిన వాట. భీమవరంలో జరిగిన పంచారామ క్షేత్రంలో జరిగిన సంఘటన గురించి చెప్తున్నా. నేను పెద్ద పలుకుబడి గల వ్యక్తిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పేద బ్రాహ్మడివి, నీకు తినడానికి గతి లేదు, నువ్వు నాకు పక్కకి జరగమని చెప్తావా? ఆ బ్రాహ్మడు పక్కకి జరగమని చెప్పింది ఎందుకు? భక్తులకి దర్శనం కలిగించడానికి. కొంచెం పక్కకు ఉండండి సార్ అన్నాడు. సార్ అన్నాడు ఇంకా వాడిని, మూర్ఖుణ్ణి. ఎందుకు అంటే బ్రాహ్మణులు అంత విధేయతతోటి ఉంటారు. వాళ్ళు సమాజంలో ఘర్షణ పడేంత వాళ్ళు అసలు అటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. ఈ తరహా సంఘటనలు జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజా లాంటి వాళ్ళు ఇంకా అగ్రివేట్ చేస్తున్నారు. రోజా వల్ల జగన్కి తీవ్రమైన నష్టం జరిగింది. ఈరోజు జగన్ ఇంత నష్టపోతున్నాడు, బ్రాహ్మణుల ఓట్లన్నీ కూడా జగన్కి కట్ అయిపోతున్నాయంటే దానికి ప్రధాన కారణం మంత్రి రోజా స్టేట్మెంట్. అవును. సో మొత్తానికి ఎలక్షన్స్ కూడా త్వరలోనే ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా ఏకదాటిపైన ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే. నమస్కారం.